ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాలపై మీడియాలో రాయని పేర్లను కూడా జగన్ బయట పెట్టుకుంటున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డొల్లా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అండ్ జగన్ టీములో తప్పెవరు చేసిన శిక్ష తప్పదన్నారు. జగన్ అహంకారానికి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని అన్నారు. మళ్లీ మీ కార్యకర్తలకు 2.0తో ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. మా నాయకుడు మీరు కౌరవ సభగా చేసి అవమానించినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ సభకు రమ్మని చెప్పారు. సభలోకి వెళ్లి ప్రజా సమస్యలు పోరాడమని చెప్పారు. అది మా నాయకుడు ఉన్న చిత్తశుద్ధి. ఈరోజు అంతేకాకుండా మీరు ఇంకో సందర్భంలో మాట్లాడుతూ ఆ రోజు గొడ్డల పొడి గురించి మాట్లాడుతూనే ఈ రోజున పెద్దిరెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి కుమారుడు గురించి కూడా మీరు మాట్లాడుకొని రావడం చూస్తూ ఉంటే వీటన్నిటికీ కూడా ముఠా నాయకత్వం మీరు పెంచి పోషిస్తున్నారు. దీని గురించి మీరు ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడటం కూడా యావత్ ప్రజానీకం గమనిస్తున్నారు. మీ ద్వంద్వ వైఖరి తెలియజేస్తా ఉంది. మీరు చేసేటువంటి తప్పులను కూడా తెలియకుండా మీరే బయటేసుకుంటారు అనేది నేను తెలియజేసుకుంటూ తప్పు చేసిన వాళ్ళని ఎంతకైనా శిక్షిస్తాం. నేను ఈరోజు ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేశాం. తప్పకుండా మీకు అహంకారానికి ప్రజలు ఒక చరిత్రలో సృష్టించారు. ఈరోజు 11 సార్లకు పరిమితం చేస్తే ఆ రోజు మీరు మాకు మీరు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ నలుగురు లాగేస్తే ప్రతిపక్ష హోదా పోదని మాట్లాడిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా ఏమని చెప్పేసి యాగీ చేస్తూ అది లేదని చెప్పేసి సభకు రావటం ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం లేదు. జగన్ 2 అంటున్నారు. ఇప్పుడు 0లో ఉన్న విషయం నేను మర్చిపోతున్నారు. 1 తర్వాత 0లోకి వచ్చారు. రేపు 2-0 గురించి మాట్లాడుతున్నారు. అంటే 1 తర్వాత 2కి రాకుండా 0లోకి వెళ్లారంటే ఆ 0ను కూడా మీరేదో మీ వల్ల ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మీ మానసిక పరిపక్వత ఇంకా దిగజారిపోయిందని చెప్పేసి అనుకుంటూ ప్రజాస్వామ్య విలువను కాపాడమని జగన్ చేస్తా ఉంది.